హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా నేను సెకండ్ డేనైతే పులిహోరనైతే చేస్తున్నాను. ఇంకా బియ్యం కడిగి అయితే పెట్టుకున్నాను. ఇలా చింతపండు కూడా నానేసుకుంటాను, ఎందుకంటే సెకండ్ డే చింతపండు పులిహోర కదండి. అందుకనేసి అయితే ఇంకొక స్టవ్ పైన బియ్యం పెట్టుకున్నాను. ఇంకొక స్టవ్ పైననైతే బెనిస్పల్లి కూర వండేసుకుంటున్నాను. ఎందుకంటే గుడికి నుంచి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి నేను వంట కూడా కంప్లీట్ చేసుకొని అయితే గుడికి వెళ్తాను. ఇంకా గుడి దగ్గరనే చాలా లేట్ అవుతుంది పూజ అయ్యేసరికి. ఇంక ఇలా చింతపండు నానబెట్టుకున్నాను కదండి, చింతపండు రసం తీసైతే ఒక దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా చిక్కగా చింతపండు రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం చింతపండు చిక్కగా తీసుకోవాలండి. ఒక చిక్కగా తీసుకొని ఒక కటోరలో తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అన్నం అయితే అయిపోయింది నాదైతే. ఇంకా నేనైతే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పల్లీలు, మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను. ఇలా ఇవి వేసి కొంచెం వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. పెట్టుకొని ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఇంకా నా కర్రీ అయితే అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా అలా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి దాంట్లోనే. ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వేగిపోయినాక నేనైతే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి తీసుకొని అయితే మనం పల్లీలు వేయించుకున్నాం కదా దాంట్లో వేసుకుంటున్నాను. ఇంకా మిగతాది దాంట్లోనే ఉంచేస్తాను. అందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత మూత పెట్టుకొని అయితే ఆ చింతపండు రసం వేసుకోవాలి దాంట్లో. నేనైతే ఇలాగే చేస్తానండి. చింతపండు పులిహోరనైతే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే అన్నంలో కూడా కొంచెం వేసానండి. ఇలా అన్నంలో కూడా కొంచెం వేసుకున్న తర్వాత ఇలా చింతపండు పులుసులోనైతే కొంచెం ఉప్పు తగినంత, మీకు తగినంత మీరు వేసుకోండి. వేసుకొని అది దగ్గరికి అయ్యేంత వరకు దగ్గర చేసుకోవాలండి చింతపండు పులుసు మొత్తం. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నవన్నీ దీంట్లో వేసుకొని ఆ చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. నాదైతే వీడియో కొంచెం స్కిప్ అయిపోయిందండి, ఎందుకంటే వంట చేసుకుంటూ వీడియో తీయాలంటే మళ్ళీ టైం అవుతుంది అనేసి అయితే తొందరగా చేస్తున్నాను. ఇక నేను వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ అది ఆన్లో లేదండి, అందుకని చింతపండు పులుసు అయితే వీడియో రాలేదు. ఇంకా అన్నీ వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే గుడికి తీసుకొని వెళ్ళాలి. పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయి వచ్చేస్తాను. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీడియో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.